అద్భుత ప్రదేశంలో ఆలిస్. ఒక వేసవి మధ్యాహ్నం చిన్ని ఆలిస్ ఇంకా ఆమె అక్క కలిసి పార్కుకి వెళ్ళాలనుకున్నారు. ఆమె అక్క ఒక పుస్తకం చదువుతూ కూర్చుంది. ఆలిస్కి ఊరికే కూర్చోవడంతో బోరు కొట్టింది. నాతో ఆడతానని వాగ్దానం చేసింది, కానీ స్పష్టంగా బొమ్మలు కూడా లేని ఒక పుస్తకం ఈ పెద్దవాళ్ళకి అంత నచ్చుతుంది ఎలాగో. అబ్బా, ఈ పెద్దవాళ్ళని నేనెప్పటికీ అర్థం చేసుకోలేను. దీని అర్థం పెద్దయ్యాక నన్ను నేను అర్థం చేసుకోలేనని కాదు కదా. ఓ డియర్, నేను చాలా ఆలస్యమయ్యాను. మాట్లాడుతున్న కుందేలు, ఒక పాకెట్ వాచ్ చాలా ఆసక్తిగా ఉంది. నేను దాని వెనకట్లే వెళ్తాను. మరో ఆలోచన లేకుండా ఆమె కుందేలు వెళ్లిన రంధ్రంలోకి వెనకే వెళ్ళింది. ఉన్నట్టుండి అది కుందేలు రంధ్రంగా లేదింకా. ఆలిస్ తన లోతులోకి పడిపోతున్నట్టుగా అనిపిస్తోంది, ఏదో లోతైన కొత్త బావిలోకి. దీనికి ఎంతో సమయం పడుతోంది. ఈ బావి లోతు ఎక్కువగా లేదు, లేదా నేను చాలా కిందకి నెమ్మదిగా పడుతున్నానా? నేలని తాకేలా ఎక్కడో ఓ చోట నేను ఆగాలి. గడ్డి కప్పుంది. మంచి ఆలోచన. ఇది ఏం ప్రదేశం? ఇప్పుడు ఆమె పెద్ద హాల్లో నిలబడి ఉంది. అక్కడ ఉన్న ప్రతి తలుపులకి ఒక చిన్న తాళం వేసి ఉంది. ఇది ఏదో వింత ప్రదేశంలా ఉంది. ఆ తెల్ల కుందేలు ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడి నుండి బయటికెలా వెళ్ళాలి? అసలు నేనెప్పటికీ బయటికి వెళ్ళలేకపోతే? భయంతో ఆమె ముందుకి నడిచింది. అక్కడ 3 కాళ్లున్న గ్లాస్ టేబుల్ని చూసింది. అక్కడ ఒక చిన్న బంగారు తాళం పైన పెట్టి ఉంది. ఇక అసలు సమయం వృధా చేయకుండా ఆలిస్ ఆ చిన్న తలుపుని ఆ చిన్న తాళంతో తెరిచింది. అవతల ఏముందో చూసేందుకు నేలపై వంగి చూసింది. ఓ, అక్కడ ఎంత అందంగా ఉందో! ఇది ఎంత అందమైన తోట, నేనెప్పుడు చూడలేదు. ఓ, నా కోరిక ఈ చిన్న తలుపు నుండి వెళ్తే బాగుంటుంది. కానీ ఆమె వెళ్ళలేకుంది. నిరాశపడింది. ఆమె వెనక్కి టేబుల్ వద్దకు వచ్చింది. అక్కడ ఒక బాటిల్ని చూసింది. ఈ బాటిల్ని ముందరెప్పుడు చూడలేదే. ఇది ఏమై ఉంటుంది? మొత్తం అంతా ఆమె తాగేసింది. తాగగానే ఆమె చిన్నగా అయిపోయింది. ఎంతో ఆశ్చర్యంగా ఉంది ఆలిస్కి. టెలిస్కోప్ తెరుచుకున్నట్టుగా ఉంది. నేను టెలిస్కోప్ లా చాలా చిన్నగా అయిపోయాను. ఇప్పుడు నేను ఈ తలుపు నుంచి సులువుగా వెళ్ళగలను. కానీ అప్పుడు ఆమె గమనించింది, అరే, తాళం! అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? సరిగ్గా అప్పుడే ఆలిస్ గమనించింది ఒక చిన్న గ్లాస్ బాక్స్ ఆ టేబుల్ కింద ఉండటం. ఏంటి అదేంటి? అంతే, ఆ కేక్ ఏం చేసింది. ఆలిస్ నెమ్మదిగా పెద్దదిగా కాసాగింది. పెద్దది, ఇంకా పెద్దది, ఇంకా పెద్దదిగా. ఆమె ఎంతో పొడవుగా అయిపోయింది. తన సొంత పాదాల్ని కూడా చూడలేకపోయింది. వెంటనే ఆమె ఇంటి పైకప్పు వరకు చేరుకుంది. అయ్యో! ఇప్పుడు ఆలిస్ తాళాన్ని అందుకోగలదు, కానీ పెద్దది కావడంతో ఆ తలుపు నుండి వెళ్ళలేదు. ఆమె కూర్చొని ఏడవటం మొదలుపెట్టింది. ఏడ్చింది. ఆమె కన్నీళ్లతో నేలంతా వరదలా నిండిపోయింది. అప్పుడు అకస్మాత్తుగా ఆమెను ఎదురు చూసేలా చేస్తే ఆమెకి కోపం వస్తుంది. మిస్టర్ కుందేలు, కాస్త ఆగు. అరే, ఎంత పొగరు! ఆ కుందేలు టచెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఎదురుకున్న ఇంత పెద్ద అమ్మాయి ఏడుస్తున్నా కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. ఎంత వేడిగా ఉంది ఇక్కడ. నా కాళ్ళు ఏం చూస్తున్నాయో కూడా నేను వాటిని చూడలేకపోతున్నాను.
నా సహాయం లేకుండా అవి శుభ్రంగా ఉండటం నేర్చుకుని ఉంటాయి. అమ్మో, ఓ మై! ఆలిస్ తెల్లటి గ్లోవ్ని వేసుకుంది. ఓ, ఇది నా చేతుల్లో ఎలా పట్టింది? అరే, ఎలా నేను ఇంత చిన్నగా అయిపోయాను? ఓహ్, ఇది ఫ్యాన్. ఈ ఫ్యాన్ నన్ను చిన్నగా చేసేసింది. నేను చాలా చిన్నదాన్నయ్యాను. ఓ, అది మూసుకుంది. ఓ, ఉప్పు నీరు. నేను గాని సముద్రంలో పడిపోయానా? దీన్ని గుర్తించడానికి ఆలిస్ కి ఎక్కువ సమయం పట్టలేదు. అవి ఆమె కన్నీళ్లని అకస్మాత్తుగా ఒక పెద్ద అల వచ్చి ఆలిస్ ని తలుపు బయటకు నెట్టేశాయి. నేను త్వరగా ఆరిపోవాలి. జలుబు పట్టకూడదు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇంటికి వెళ్ళు, ఒక జత గ్లౌస్, ఫ్యాన్ తీసుకుని రా. ఇల్లా? ఏ ఇల్లు? నా ఇల్లు అక్కడుంది. ఇప్పుడు వెళ్ళు. ఆలిస్ ఎంతో కంగారుగా మరి భయంతో ఉంది. ఆమె కుందీల్ ఇంటి వైపు నడవసాగింది. మరేమీ ప్రశ్నించకుండానే అతను నన్ను తన సేవకురాల్ని అనుకొని ఉండవచ్చు. తాను అనుకుంది ఆమె ఆ చిన్న గదిలోకి ప్రవేశించవచ్చు అని. అక్కడ టేబుల్, ఒక ఫోన్, ఒక జత గ్లౌస్, ఇంకా చిన్న బాటిల్ ఉన్నాయి. నాకు తెలుసు, ఏదో ఒకటి అవుతుంది. నేను ఏది తిన్నా తాగినా ఏదో విచిత్రం జరుగుతుంది. ఈ బాటిల్ ఏం చేస్తుందో చూస్తాను. ఇంత చిన్నగా ఉండటం నాకు ఇంకా బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు ఆమె తల పైకప్పుని తాకుతోంది. అయ్యో, నేను ఇరుక్కుపోయాను. సరిగ్గా అప్పుడే కుందేలు వచ్చింది. నా చెయ్యి! ఆలిస్ కు చాలా అసౌకర్యంగా ఉంది. ఆమె తన చేతిని చాచాలనుకుంటోంది, కానీ నా ఇంటి కిటికీ నుండి ఒక చెయ్యి బయటకు వచ్చింది. అది చాలా పెద్దది. నా ఇంట్లో దయ్యం ఉంది. హెల్ప్, హెల్ప్! జంతువులన్నీ ఒకచోట గుమ్మిగూడాయి. అతి చిన్నది బిల్ ఇంట్లోకి చిమ్నీ నుండి ప్రవేశించడానికి అడిగింది. ఆలిస్ ఆ చిమ్నీలో తన కాలుని పెట్టగలిగింది. తరువాత కుందేలుకు ఒక ఉపాయం తోచింది. అది మంచి ఆలోచన అని నేను తప్పక చెప్పాలి. కేక్! ఇది నేను మళ్ళీ చిన్నగా అవడానికి సహాయపడొచ్చు. ఇక అదే జరిగింది. ఆమె సరిపోయేంత చిన్నగా అవ్వగానే ఆలిస్ ఇంటి నుండి బయటికి పరిగెత్తింది, అన్ని జంతువులకు దూరంగా అడవిలోకి. నేను చేయాల్సిన మొదటి పని నా నార్మల్ సైజుకి రావడం మాత్రమే. నేను సాయం చేస్తాను. నీ సైజు సిగ్గుపడేలాంటిదేమీ కాదు. నన్ను చూడు, నా మాట విను. ఒకసారి నన్ను చూడు. అవును, నిజమే. నా ఉద్దేశం అది కాదు. నువ్వు చాలా అందంగా ఉంటావు. అవును, నేను అందంగా ఉంటాను. ఒకవైపు నువ్వు పొడవయ్యేలా చేస్తుంది, ఇంకా మరోవైపు నువ్వు చిన్నగా పెరుగుతావు కూడా. ఒకవైపు అంటే ఏంటి? అదే మష్రూమ్. ఇంకేంటి? ఇప్పుడు అసలైన ప్రశ్న ఏమిటి అంటే, మష్రూమ్లా గుండ్రంగా ఉన్న వస్తువుని చూడడం. ఆలిస్ చివరికి రెండు వైపులా చివరలను విరగ్గొట్టింది. కుడి చేత్తో కొద్దిగా తీసింది. మెడ దగ్గర పొడవైంది, ఇంకా పొడవైంది. మొక్క కాండంలా మొలిచి పెరిగింది. ఆమె వెంటనే రెండో వైపు ఎడమ చేత్తో తింది. వెంటనే చిన్నగా అయిపోయింది. కొద్దిగా మష్రూమ్స్ ని తినసాగింది. ఒక్కొక్క వైపు ఒక్కొక్కసారి. కొన్నిసార్లు పెరుగుతోంది, మరియు కొన్నిసార్లు చిన్నగా అవుతోంది. చివరికి తను అసలు ఎత్తుకి వచ్చే వరకు ఇలాగే చేసింది. ఇప్పటికి నా పని సగం అయింది. ఎంత గజిబిజి రోజు! ఈ మష్రూమ్ ముక్కని నాతోనే ఉంచుకుంటాను. ఒకవేళ అవసరమైతే తినచ్చు నేను.
గొంగళి పురుగు గురించి ఆలోచించాలి, కానీ అతను చాలా విచిత్రంగా ఉన్నాడు. అతన్ని ఎలా కాపాడాలో తెలీదు. ఓ, ఇక్కడ ఎవరు విచిత్రంగా లేరు డార్లింగ్. ఓ, హలో. నేను అడగాలి, నువ్వెప్పుడు నవ్వుతూనే ఉంటావా అలాగా? సరే, అవును, నిజమే. నేను చెషర్ క్యాట్ని. అందులో విచిత్రం ఏమిటో నాకు అర్థం కాలేదు అసలు. నాకు చెప్పు, నువ్వు మ్యాడ్ హ్యాటర్ ఇంకా మార్చ్ హెయిర్ ని కలిసావా? ద మ్యాడ్ హ్యాటర్ ఇంకా మార్చ్ హెయిర్ లేదు, కలవలేదు. ఓ, తప్పక కలవాలి. వాళ్ళిద్దరూ పిచ్చివాళ్ళు, నీలా నాలా. హే, నేను పిచ్చిదాన్ని కాదు. ఓ, అదా సంగతి. ఇలా అని పిల్లి మాయమైపోయింది, చిరునవ్వుని వెనక వదిలి. ఆలిస్కి ఇదంతా కొత్తగా ఉంది, కానీ ముందు నడుస్తూనే ఉంది. వండర్లాండ్ లోకి ప్రవేశించాలన్న ఆతృతతో అలా నడుస్తూ ఉండగా ఆమె మార్చ్ హెయిర్ మరియు మ్యాడ్ హ్యాటర్ ఉన్న చోటికి వచ్చేసింది. వాళ్ళు ఒక చెట్టు కింద కూర్చుని టీ తాగుతున్నారు. వారి మధ్య ఒక డోమ్ మౌస్ కూడా ఉంది, పడుకొని ఉంది. మిగతావి మోచేతిపై ఆనుకొని ఉన్నాయి. అలా కూర్చుంటే వీలుగా లేదు, కానీ బహుశా డామ్ హౌస్ అలాగే త్వరగా నిద్రపోతుంది కాబోలు. రూమ్ లేదు, రూమ్ లేదు. కానీ ఇది చాలా పెద్ద టేబుల్, ఇక్కడ ఎన్నో గదులున్నాయి. నీ జుట్టుని కత్తిరించాలి. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. చెప్పండి, కాకి రైటింగ్ డెస్క్ లా ఎందుకుంది? నాకు తెలీదు. అందుకే నేను చెప్పాను ఇక్కడ కూర్చోవద్దని. నువ్వు ఇచ్చిన పజిల్ ని పూర్తి చేయనందుక? సరే, నేను వెళ్ళిపోతున్నాను, కానీ ముందు జవాబు చెప్పు. నాకు తెలీదు, నాకు ఏమాత్రం ఐడియా కూడా లేదు. ఇది నాకు కూడా తెలీదంటే. అయ్యో, ఇది ఒక పిచ్చి చీపాటి. నేనెప్పుడు ఇలాంటివి చూడలేదు. అలా ముందుకు నడుస్తూ ఆలిస్కి మరో చెట్టులో తలుపు కనిపించింది. ఎప్పటిలాగే ఆతృతతో లోపలికి వెళ్ళింది. మరోసారి పెద్ద హాల్లోకి ప్రవేశించింది. అక్కడ ఒక చిన్న తాళం ఉన్న తలుపు ఇంకా చిన్న గ్లాస్ టేబుల్ ఉంది. ఈసారి నేను బాగా చేయగలను. ఆమె ఆ చిన్న బంగారు తాళం చెవిని తీసుకుని తాళం వేసిన తలుపు వద్దకు వచ్చింది. అక్కడ మళ్ళీ అందమైన తోట ఉంది. అప్పుడు ఆమె మష్రూమ్ ని తీసుకొని ఒక అడుగు పెరిగే వరకు కొరికింది. అప్పుడు ఆమె చిన్న తలుపు నుండి బయటికి వెళ్ళింది. అప్పుడు ఆమె తలుపు నుండి బయటికి వచ్చింది. అక్కడ అన్ని రకాల అందమైన పూలు పొదలు ఉన్నాయి. ఒక చోట తోటమాలి కార్డ్స్ ఆడుకుంటున్నాడు. ఆశ్చర్యం ఏమిటంటే అవన్నీ తెల్ల గులాబీలు, ఎరుపు రంగు పెయింటింగ్ వేసి ఉన్నాయి. నాకు చెప్పగలరా ప్లీజ్, మీరు ఎందుకు గులాబీలను పెయింట్ చేస్తున్నారు? రాణి మాకు ఎర్ర గులాబీలని నాటమని చెప్పింది. పొరపాటున తెల్ల గులాబీలని నాటేశాం. రాణి చూస్తే మా తలల్ని నరికి పాడేస్తుంది. మరి రాణి ఇక్కడే ఉంది. ఆమె ఎవరు? నా పేరు ఆలిస్, మహారాణి. వీళ్ళంతా ఎవరు? నాకెలా తెలుస్తారు? అంతలోనే రాణి ఎర్రగా మండిపడి సాగింది. తలని నరకండి. కానీ ఆమె చిన్న పిల్లే కదా. నేను క్షమిస్తాను. వాదోపవాదాలు మొదలు పెట్టండి. ఏం వాదనా? ఎవరు రాణి వాళ్ళ ఇంట్లోని టాట్ ని దొంగలించారు. అది జాక్ ఆఫ్ ఆర్ట్స్ అని అనుమానం ఉంది. మరి ఆ జ్యూరీ బాక్స్ లో కొన్ని పక్షులు మరియు జంతువులు కూడా ఉన్నాయి. వారంతా పలకలపై ఏదో రాస్తున్నారు. ఆరోపణని చదవండి. అచ్చం క్వీన్ ఆఫ్ హార్ట్స్ లాగే ఆమె చేసింది కొన్ని టాట్స్. మండు వేసవి కాలంలో ఈ జాక్ ఆఫ్ హార్ట్స్ దొంగలించింది టాట్స్. వారిని వెంటనే తీసుకువెళ్ళండి. బాగుంది, మొదటి సాక్షిని పిలవండి. మొదటి సాక్షి హ్యాటర్. అతను ఒక చేతిలో టీ కప్పుతో మరో చేతిలో ఒక బ్రెడ్ ఇంకా బటర్ ముక్కతో వచ్చాడు.
ఎంతో భయంతో ఉన్నాడు. అక్కడ ఒక స్టాండ్ కత్తి ఉండటం చూసి, నువ్వు ఏమీ మాట్లాడటం లేదు. తర్వాతి సాక్షిని పిలవండి. తర్వాత సాక్షి ఆలిసే. కానీ ఆమె ఎందుకో భిన్నంగా ఉంది. ఆమె తనకి ఏమీ తెలియదు అన్నట్లు నిలబడి ఉంది. ఆమె చుట్టూ ఉన్న జంతువులన్నీ ఆమెపై ఏం తీర్పిస్తారని చూస్తున్నారు. రాణి కూడా ఆత్రంగా ఉంది. ఆమె తల నరికేయండి. ఇప్పటికీ ఆలిస్ కి ఇది చాలు. ఔ! నిన్నెవరు పట్టించుకుంటారు? నువ్వు ఎప్పుడు చెప్తూనే ఉంటావు. నువ్వు ఒక కార్డ్ ఫ్యాక్టరీ మాత్రమే. మరి ఈ స్టేట్మెంట్స్ తో కార్డ్స్ గాలిలోకి ఎగిరిపోయాయి. అవన్నీ పైకి ఎగిరి ఆలిస్ పై పడ్డాయి. ఆమె అరిచింది, సగం భయంతో సగం కోపంతో. ఆమె వాళ్ళని కొట్టబోయింది. కానీ వెంటనే ఆ! ఆ! దూరంగా వెళ్ళండి. వదలండి, వదలండి. కార్డ్స్ ఏవి? రాణి ఇది. ఔ! అది ఒక కళ. ఔ! ఎంత మంచి కళ. నేను వెళ్ళి అక్కకి చెప్పాలి. ఓ, ఇది నిజంగా అందమైన కళ. అవునా? సమాప్తం.